సోమవంతుడు సుమేధుడు ఇద్దరు కలిసి విద్యాభ్యాసం చేసి సకల శాస్త్రాలు అభ్యసిస్తారు. వీళ్ళకి 16 ఏళ్ళ వయసు వచ్చేప్పటికి వీళ్ళ తల్లిదండ్రులు మీకు వివాహం చేయడానికి మా వద్ద ధనం లేదు, మీరు విదర్భరాజు దగ్గరికి వెళ్ళి మీ విద్య ప్రదర్శించి ధనం తెచ్చుకోమంటారు. ఆ రాజు దగ్గరికి వెళ్తే ఆయన హేళన చేసి నిషధ దేశపు రాణి సీమంతిని సోమవారం వ్రతం చేస్తోంది, ఆవిడ దగ్గరికి వెళ్ళి అడగండి, దానాలు ఇస్తుంది, మీరు వేషాలు మార్చుకు వెళ్ళమంటాడు. సోమవంతుడు స్త్రీగా సుమేధుడేమో పురుషుడిగా వెళ్ళి వెళ్తారు ఆవిడ దగ్గరికి. ఆవిడ వీళ్ళిద్దరిని దంపతులుగా పూజించి కానుకలు ఇచ్చి పంపిస్తుంది. అదే వేషాలతో ఇంటికి వెళ్ళేటప్పటికి ఈ సోమవంతుడి యొక్క తల్లిదండ్రులు బాధపడి దీని కారణం విదర్భరాజు అని చెప్పి విదర్భరాజు దగ్గరికి వెళ్ళి ఆయన్ని అడుగుతారు. ఆయన బాధపడి పార్వతీ పరమేశ్వరులను పూజిస్తాడు. పార్వతీదేవి ప్రత్యక్షమయ్యి సీమంతునికి సోమవంతుడు స్త్రీగా కనపడ్డాడు కాబట్టి ఇంకా మారడు, కాబట్టి వీళ్ళిద్దరికి వివాహం చేయండి, యోగ్యుడైన కుమారుడు పుడతాడంటాడు. ఇంకా పార్వతీదేవి ఆజ్ఞగా వాళ్ళిద్దరికి వివాహం చేస్తారు. లైక్ చేయండి.